ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన మానాత దేవుని యొక్క ఆగమ సంకల్పాన్ని బట్టి పరిశుద్ధులకు దేవుడు ఏర్పాటు చేసిన ఈ 2వ మాస ఫిబ్రవరి తొలి ఆరాధన కార్యక్రమంలోనికి వచ్చిన మనందరకును క్రీస్తు నాథుని కృపా సమాధానము తోడయుండును గాక. ఆమేన్. చెప్పగా మన మిషన్ నాయకులు అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరయ్ గారిని బట్టి బైబిల్ మిషన్ 86వ మహోత్సవములు బహు అద్భుతముగా జయకరముగా కన్ని విని ఎరుగని రీతిగా ప్రభు జరిగించి ఉన్నారు. అందులో పాల్గొన్న మీకు మీ కుటుంబములకు ఈ సంవత్సరం అంతయు దేవదేవుడు క్షేమము సమాధానము దయచేయునుగాక. అయ్యగారు ఇచ్చిన దీవునిది నేను సొంతంగా ఇవ్వటం లేదు, మనకంతా లేదు. ఎందుకంటే బేతేలు గృహవాసుల యొక్క దీవెనే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాస్థ్యం. గతంలో నేను కూడా మాకు అనుభవం తెలియదు కాబట్టి దేవుని వాక్యములో దేవునిని గూర్చి రుచి చూచి తెలుసుకొనుడి అని ఉంటది. ఆ రీతిగానే నాకు బేతేలు గృహం బాగా అలవాటు అవడానికి కారకులు ఎవరంటే ఆనాడు పౌరు భక్తుని కథ అకుల ప్రిస్కిల అనేటువంటి ఇద్దరు దంపతులు తన సేవా బాధ్యతను ముందుకు కొనసాగించడానికి దేవుడు పౌరు గారి ద్వారా ఏర్పాటు చేశాడట. అలాగే ఆలయంలో బేతేలు గృహవాసులను పరిపూర్ణముగా రుచించటానికి స్పృశించటానికి దేవుని అనుభవాలు సంపాదించుకోవటానికి ముందుండి నడిపించిన కుటుంబమే కోడూరి మహిమరాజు గారు, అలాగే ఎస్తేర్ రాణి గారు. వారికి మా కుటుంబం తరపున సంఘమైన మనందరి తరపున ప్రత్యేకమైన మరణాత. దేవుడు వారిని వారి కుటుంబములు వారి యావత్తును మహిమ దీవెన అంతస్తులకు నడిపించును గాక. ప్రభువునందు దేవుని ప్రియలారా, చెప్పబడ్డ వాక్యమే కానీ ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారికి మాత్రమే ఇది మరికొంత ప్రత్యేకంగా ఈ దిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మహాగణుడును జ్ఞాని అయిన సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనము నుండి చదువుకుందాం. తన కర్రను చేతబట్టుకుని ఏట్లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకుని తన యొద్ద నుండబడినటువంటి చిక్కములో వాటిని ఉంచుకొని ఒడిసెలా చేతబట్టుకుని. చూడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వమును వసించుచు గాన ప్రతి గానములు పొందుకొని ఉన్న మా తండ్రి నీకే వందనములు. తన నామ మెరిగి ఉన్న నా తండ్రి యొక్క ఆశీర్వాదము వారిపై ఘనముగా ఆశీర్వాదకరముగా నుండునని భక్తుని ద్వారా వాయించిన మా దేవ, నీవు ఎక్కడ ఉంటే అక్కడ బోధే తండ్రి. కొండ మీద ఉంటే కొండ మీద బోధే, దేవాలయమునందు ఉంటే దేవాలయములో బోధే, నావలో ఉంటే నావలో బోధే. కడకు శిక్షార్థమగు సిలువపై ఉన్నను నీ పరిశుద్ధమైన బోధే గనుక అతి బోధకుడును ప్రధాన యాజకుడు నీవు నీ దాసులను నేను నిలిచి ఉండగా నన్ను మరుగు చేయండి. నేను చెప్పవలసిన మాటలను నా నోటికి అందించండి, నా జ్ఞానం యొద్దకు పంపించండి. వినబోని బిడ్డల యొక్క హృదయపు తలుపులు తెలుసుకొని వారి కిటికీల ద్వారా ప్రతియుక్తమైనటువంటి నీ తలాంతులను మీరే సమకూర్చి వేసి నీ జీవమూల్య గ్రంథములో నీ మహిమ వాక్కులను క్లుప్తముగా భద్రపరచుమని ముద్రించకయే భద్రము చేయు ముద్రాక్షర సాల ఇదేగా అని మా జనకుని ద్వారా పుస్తకములో వ్రాయించినట్లు ఆ నిజమైన ముద్రాక్షర శాలగా మా హృదయంలో మీరే లిఖితపరచి దీవించుమని
మా బైబిల్ మిషన్ అంతస్తులకు మించిన స్థితిలో మమ్మల్ని ఉంచి బేతేలు గృహవాసుల ధన్యతలతో ప్రార్థనా విజ్ఞాపనలతో నీ గృహ విలువలో మమ్మలను పెంచి పోషించుచున్న పోషకుడగు యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున తన యొద్దకు చేరి వచ్చిన మనందరకును తండ్రి తన పరిశుద్ధ పావన హస్తకృత కార్యము మీ అందు మూలముగా జరిగించునుగాక. ఆమేన్. సంతోషము దేవుని యందు ప్రియబిడ్డలారా, నాకు అక్కడక్కడ కొన్ని 2 చీరలు కనబడుతున్నాయి. మళ్ళా చెప్పలేదా? ఎవరు? ఒక తల్లి, 2వ తల్లి, 3వ తల్లి ఎవరన్నా ఉన్నారమ్మా? 3వ తల్లి కూడా ఉన్నారు. నన్ను ఎందుకు తిట్టుకోవాలమ్మా, నేను సంస్కారం వీను. ఎందుకంటే మా అయ్యగారు ఆర్డర్ కాబట్టి, మా అయ్యగారు ఏది చెప్తే ఈ అయ్యగారు అదే చేస్తారు. 2 చీరలు మార్చండి, ధవళ వస్త్రముల యొద్దకు ధరించుకొని దేవుని సన్నిధికి రండి. పరలోకానికి ఎలా వెళ్తానంటే అలా వెళ్తానంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే నాకు అయ్యగారు ఎవరన్నారు కాబట్టి. మా అయ్యగారు ఏమన్నారు? మీకు మేము సంస్కారం ఏమన్నారు కాబట్టి. కావాలంటే ఇస్టేటన్ గారు అన్నారు, అమ్మ ఇస్తారా అయ్యగారు తెల్ల దుస్తులు లేకపోతే? అది అట్లా చుక్కలు కట్టుకోవడం ఎవరు ఇంకా మంచోళ్ళు అయితే. దేవుని విషయానికి వచ్చేసరికి అధ్యక్షులైనటువంటి వారు చొక్క చీరన్న, ఎందుకంటే తెలుపు లోపము చూపిస్తుంది, నలుపు ఎన్ని లోపాలన్నా మింగేస్తుంది. మీరు లోపాలు తీసుకునే వాళ్ళే వదిలేసేవాళ్ళు అయితే తెల్ల చీర కట్టుకోండి. నేను ఎప్పటికీ 2 సార్లు ఇచ్చేసాను. నేను ముచ్చటగా 3వ సారి అంటే ఇది గుట్లో పెట్టుకొని తీసుకొచ్చి నోట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది నాకు. దేవుని యొక్క మహాకృపను బట్టి కనీసం చీర అయినా వేరేగా కొంచెం లైట్ గా చీర మార్చుకుని రండి అమ్మ ఉంటే. ఎందుకంటే వైట్ ఈజ్ ఏ ప్రామినెంట్ థింగ్. సరే, సంతోషము. ప్రసన్నమైనంత వరకు సమయం తర్వాత నన్ను ఎన్ని తిట్టుకున్నా నేనేం చేయలేను. దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి పరిశుద్ధులకు దేవుని యొక్క వాక్యములో చదువుకున్న విధానమును బట్టి అతను తన యొక్క యావత్ దీవెనను సంపాద్యముగా భావించుకుని గొలియాతు మీదకు యుద్ధ సన్నద్ధుడై సిద్ధపడి వెళ్ళటానికి అన్ని సిద్ధపరుచుకున్నాడట. కానీ మనము తీరా దావీదును విశ్లేషణ చేసి చూస్తే ఒక యుద్ధోపకరణము కూడా తన శరీరము మీద కనబడదు. దేవుని ప్రియమైన ద్వారా 5 రాళ్లను అతను చేత పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 5 రాళ్లే కనుక దావీదునకు లేనట్లయితే, ఈ 5 రాళ్లే కనుక దావీదు దగ్గర ఉన్నట్లయితే అతనికి జయమొచ్చేదా? రాదా? మరి దేవుడు రాళ్లలో ఉన్నాడా, దావీదులో ఉన్నాడా? రాళ్లతో కొడితే గొలియాతు పడ్డాడంటండి. మరి తలలో నరికాడంట. తన ఆయుధం తీసుకుని గొలియాతు తలను నరికి ఆ రక్తమును ఆ తలను ఎత్తి ఫిలిష్తీయులకు చూపించాడు. దేవుని ప్రియమైన దేవుని వాక్యాన్ని మీరు చూస్తే రాళ్ళు అతడు భద్రపరుచుకోవడం, యుద్ధ ఉపకరణముగా చేసుకోవడానికి ఒక కారణం ఉంది. గొలియాతు అనేటువంటి మహా గొప్ప యుద్ధ శూరుడట. అతను ఏం చేసేవాడంటే కత్తులతో యుద్ధం చేయడం నేర్చుకున్నాడంట, వీటలతో యుద్ధం చేయడం నేర్చుకున్నాడట. ఫిలిష్తీయుల సైన్యములో అతనికి మించిన యుద్ధ శూరుడు ఎవరు లేరు కనుక మా వాళ్ళలో వీడు ఒక్కడితో తలపడిచాడు, ఇంకెవరితోనూ తలపడక్కల, మేమందరం మీ ఎదుట తలొగ్గుతాం అనగానే. అంటే ఎంత ధైర్యశాలి, ఎంత బలశాలి కాకపోతే గొలియాతుని పంపుతారు. మనిషి ఎత్తున్నంత మాత్రాన నమ్మకం పెట్టుకోలేము. గొలియాతు జ్ఞానవంతుడు, బలవంతుడు, యుద్ధ విమర్శ స్థితిలో తెలిసిన వాడు, యుద్ధ నైపుణ్యత గలవాడు, యుద్ధ రంగంలో చీల్చి చెండాడగలిగే సామర్థ్యము గలవాడు. అటువంటి వాడి మీద ఈట విసిరినా తప్పుకోగలడు, కత్తితో దూసినా తప్పుకోగలడు. కానీ ఇవన్నిటితో యుద్ధాలు చేశాడు, కానీ రాళ్లతో ఎప్పుడైనా యుద్ధం చేశాడా గొలియాతు? చేయలేదు. అందుకే దేవదేవుడు తనకు రాని విద్యను దావీదుకు నేర్పించాడు. అప్పుడు దాంతో పాటు ఒక కర్ర కూడా పట్టుకెళ్తున్నాడంట. ఒక కర్ర కూడా చేత పట్టుకుని దావీదు గొలియాతు ఎద్దకు వెళ్తుంట. గొలియాతు ఏమంటున్నాడు? నేను కుక్కనా అంటున్నాడు. దావీదు ఎదుట గొలియాతు కుక్క కాదా? ఓకే, ఎందుకంటే నా దేవుడు పరమ సింహమై ఉన్నాడు. మీరందరూ ఎవరు?
నా దేవుని ఎదుట ఎవరు? కుక్క పిల్లలే. దేవుని ప్రియపెట్టులారా, సింహమును చెండాడినటువంటి చీల్చి చెండాడి వేస్తున్న దావీదులకు గొలియాతు ఎలా కనబడతాడు? దావీదు తన చేతులతో సింహాన్ని చంపాడు. మరి వీడు సింహం అయితే చేతులతో వెళ్ళేవాడు, వీడు సింహం కాదుగా, కుక్క పిల్ల. మరి ఎందుకు ఏం బట్టుకెళ్తాడంట? కర్ర బట్టుకెళ్తున్నాడంట. కుక్కల కర్రతోనూ కొడతాము, రాళ్లతోనూ కొడతాం. ఈ రెండు ఉపకరణాలు ఎందుకు పెట్టుకున్నానంటే, నాలో ఉన్నవాడి లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న గొప్ప స్థితి దావీదు దేవుని యొద్దకు సంపాదించుకున్నాడు. కాబట్టి మనం మొదటిగా చూసినట్లయితే 5 నున్నని రాళ్లను అతను చేతబెట్టుకుని చీకములో భద్రపరుచుకుని దానికి వెళ్ళాడు దావీదు. ఈ 5 రాళ్లట మన దైవజనులైన దేవదాసరి గారు రాసిన ప్రార్థనా మెట్లలో 5 అంతస్తులుగా 5 మెట్లుగా పరిగణింపబడ్డాయి. మొదటిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 4వ అధ్యాయము 17వ అధ్యాయం క్షమించండి 6వ వచనం చదువుకుందాం తల్లి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, అందుకే యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలను కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టినటువంటి ఆ కర్రను చేతబట్టుకుని నువ్వు చాలండి. దేవుని ప్రియమిలారా, ఇక్కడ మోషే ఒక సూచక క్రియ చేస్తూ ఉన్నాడు. ఎఫ్రీదీము అతడట ఒక బండను కొత్తగా అందులోంచి నీళ్లు వస్తున్నాయి. ఏ కర్రతో నీటిని రక్తంగా మార్చాడో ఆ కర్రతోనే బండ నుండి ఏం చేస్తున్నాడు? నీళ్లు రప్పించమని దేవదేవుడు ఆజ్ఞాపించగా అతడు వెళుతున్నాడు. ఇప్పుడు 4వ వచనం, 5వ వచనం చదివితే 4వ వచనం, అప్పుడు మోషే ఏమని, ఈ ప్రజలను నేనేం చేయగలను? చంపుదని. చాలమ్మా. దేవుని ప్రియమిత్రులారా, మోషే భయస్తుడని చెప్పటానికి ఈ మాటలే ఉదాహరణ. ఎందుకు చెప్పమంటారా? దేవుని కర్ర చేతిలో ఉన్న ఆ కర్రతో సముద్రమును 2 పాయలు చేసిన, ఐగుప్తీయుల యొక్క హతను చూసిన, 10 తెగులను రప్పించిన ఇశ్రాయేలును మాత్రం పల్లెకి ఒక మాట అనగలిగాడా? అమ్మా, నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు. ఆయన హైదరాబాదు డీసీపీ, డిప్యూటీ కమిషనర్ అన్నమాట. బయటకు ఆయన వచ్చాడు అనుకోండి, కాలేజీకి ఆయన ఫీజు కడతాకు వచ్చాడు అనుకోండి, వీడు వణికిపోతాడు, మేము వణికిపోతాం. పోలీసు వాళ్ళు అంటే అంత కదా, ఇంత మీసాలు ఉంటాయి ఏం కాకుండా. ఈ మధ్య షేవ్ చేశాడు, నేను రిటైర్ అయిపోయాడు ఆయన. ఆయన వస్తే చాలు ప్రిన్సిపల్ గదులను దెబ్బమని పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తాడు. ఏమో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆయన బయటకు వచ్చేస్తాడు. ఇంకా అదే ఫీజు కూడా ఆయన కట్టేస్తారేమో అనుకుంటాం. అంత భయంతో రాగానే సన్మానించగానే నిజంగా పోలీస్ అయిపోతే బాగుండ్రా, ఇంత గౌరవం వస్తుంది అనుకునేవాడు అప్పట్లో. ఒకరోజు వీడు పుట్టినరోజు అన్నమాట. ఇంటికి వెళ్ళాం, పార్టీకి పోయాం. వెళితే అక్కడ తీరా సంగతి ఏంటయ్యా అంటే, వాళ్ళ భార్య ఏది చెప్తే చేస్తున్నాడు ఆయన. వంట కూడా ఆయన చేశాడు. వీళ్ళ పాస్ కావాలనిపించింది నిజంగా. దేవుని ప్రియమిత్రులారా, అంటే ఉరంతటికి సింహస్వప్నం ఇంటికి వస్తే నేను ఏమైపోయాడు, చిత్తీలకు అయిపోయాడు అనమాట. దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించుకున్నట్లయితే ఇతడు భయపడుతున్నది, ఇతడు వేదన పడుతున్నది, ఇతడు కంగారు పడుతున్నది ఎందుకు అయినా అంటే, సముద్రమును చీల్చింది దేవుని ప్రజల కోసం, బండ నుండి నీళ్లు తెప్పించింది దేవుని ప్రజల కోసం, ఐగుప్తులకు 10 తెగులు తెప్పించింది దేవుని ప్రజల కోసం. దేవుడు మాట అంటాడు, నన్ను ఏమన్నాను నేను ఓర్చుకుంటానేమో గాని నా బిడ్డల మీదకి వచ్చిన, నా విశ్వాసం జరుగుతున్నా నేను ప్రేక్షించనని ప్రభు అన్నారు. దేవుడైన యెహోవా చేస్తున్నటువంటి కార్యము అతను క్లుప్తముగా తన జ్ఞాననాథంతో చూస్తున్నాడు. ఇన్ని చేయగల నేను ఇశ్రాయేలు నోరు మూసుకోమంటే మూసుకోరా, కళ చూపించి. ఆయన ఎందుకు చేయటం లేదు అంటే, వాడు దేవుని జనము, వీళ్ళ కోసం తెగులు రప్పించాడు దేవుడు. అంతే తప్ప కర్రెత్తి వద్దే చెప్పలా. నేను ఏం చేయమంటావంటే తెగులు రప్పించు అనగానే కర్రెత్తాడు, రప్పించాడు. ఇప్పుడు వీళ్ళకు హాని కలగకూడదనేగా ఎన్ని చేసింది, అది వీళ్ళకే హాని కలిగిస్తే ఆ తెగుళ్ళు ఎవరి మీదకి వస్తాయి? నా మీదకి వస్తాయని మోషే భయపడ్డాడట. దేవుని ప్రియమిత్రులారా, అక్కడ ఒక మాట రాస్తే 4వ వచనంలో ఏమని చదువుతాడు? అప్పుడు మోషే ఏమని, ఈ ప్రజలను
నేనేం చేయగలను? కొంతసేపటికి చాలండి. మోషేను వీళ్ళు ఏం చేస్తారంట? రాళ్లతో కొట్టి చంపేస్తారంట. దేవుని ప్రియబిడ్డలారా, మొదటి రాయి కొట్టబడిన రాయి. మోషేకు ఇశ్రాయేలు రోజు ఇండక్షన్ పొడిస్తే గాని శక్తి రాదట కరెక్ట్తానికి. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? ఇండక్షన్ పొడిస్తే గాని ఏం రాదు? కరెక్ట్ దేవా అనడానికి ఏం రాదు? శక్తి రాదు. ఒక మాట చెప్పాలంటే మాటి మాటికి ఇశ్రాయేలు విసుగుదలా తెప్పిస్తున్నారు అంటారు, కానీ వాళ్ళు విసుగుదల తెప్పిస్తున్నారు అంటే మోషే స్పందించట్లేదనే కదా. సముద్రం మీద తీసుకొచ్చి అట్లా నిలబడుతున్నాడు, ఏది మాట్లాడు. మన ప్రాణం గురించి చూసినట్లయితే మోషే ఆకాశములకు తన యొక్క కరములను చాపి తన యొక్క వెలుగెత్తి ప్రభువును స్తుతించినప్పుడు మాట్లాడతాడు తప్ప ఇశ్రాయేలుతో మాట్లాడి నన్ను అహరోనే మాట చెప్పేదంతా అహరోనే, ఇవన్నీ అహరోనే చేస్తున్నాడు. మిగిలిన పనులు ఎవరు చేస్తున్నారు? దేవునితో మోషే మాట్లాడుతున్నాడు, పురజనులతో అహరోను మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడలేకపోగా ఆ మౌనమును బట్టి వారు వేదన పొంది ఏం చేస్తున్నారు? విసిగిస్తున్నారు అనమాట. అతడే విసిగించకపోతే సముద్రం పాయలయ్యేదా? చెప్పండి. అతడే విసిగించలేకపోతే బండ నుండి నీరు వచ్చేదా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించి చూసినట్లయితే తన అన్నలైనటువంటి వారు దావీదును చేతగాని వాడని, గొర్రెలు మాత్రమే కాయువాడని, గ్రహింపు లేని వాడని అతనిని తక్కువ చేసి చూస్తారు. కాబట్టి దేవునిలో హెచ్చింపబడటానికి ఆశీర్వదించాడు. దేవుని ప్రియలారా, అందుకే అన్నలందరికీ విద్యలు వచ్చు, కానీ రాళ్లతో కొట్టే విద్య అవ్వచ్చు దావీదుకే వచ్చు. అన్నలు కత్తులతో మనుషులతో యుద్ధం చేస్తే తన మునివేళ్లతో సింహాలను ఎలుగుబాటులో చీల్చిన విద్య అవ్వచ్చు దావీదులకు వచ్చు. అందుకే యెహోవా నామమున అతడు విసిరిన ప్రతి ఖడ్గము దేవుని వాక్యమని ఖడ్గమని భావించాలి. దేవుని బట్టి చూస్తే కొట్టబడిన రాయి. మోషేని ఏం చేయమన్నారు చెప్పండి? రాళ్లతో కొడతామన్నారు. ఆ మాట అనకపోతే అతడు మొరపెడతాడా? మొరపెట్టడు. అలాగే దావీదు కూడా ఏం చేశాడు చెప్పండి? మొదటి రాయి అనగా మనం క్రమములో మనోనిదానం, మనస్సును ఎప్పుడు ఏం చేయాలి? కడతా ఉండాలి. హృదయ మన్నిండు తలుపు ఆ బండ కొట్టబడిన రాయి అనగా రాయవరు మనం అందరూ ఒక మాట అనుకుంటాం, గారు ఆ బండ క్రీస్తే కదా, మరి సాతాను ఎందుకు కట్టండి? ఓ యేసుక్రీస్తు ఆ రాయిని రొట్టె చేసుకుని తిను. ఆ రాయిని ఏం చేసుకుని తిను? రొట్టె చేసుకుని తిను. రాయి ఆయన, రొట్టె ఆయన అయినప్పుడు ఆయన రాయిగా ఉంటే ఏంటి, రొట్టెగా ఉంటే ఏంటి? ఆ రాయిని రొట్టె చేసుకుంటే ఏంటి, చేయకపోతే ఏంటి? అవునా కదా? ఆయన అవును, బండ క్రీస్తే. ఆయనే ఒక రాయిని రొట్టెగా మార్చాలా? ప్రభు అంటారు ఆ బండ క్రీస్తే అన్నది ఒక మాట. రెండవది జీవాహారంలో నేనే, రెండు బాగులే. అందుకే బండ ఉన్న క్రీస్తు మన హృదయము యొక్కకు వచ్చి ఏం చేస్తున్నారంట? కడుతూనే ఉంటారంట. మొదటిది మనోనిదానము, మన మనస్సును ఎప్పుడు నిదానపరుచుకోవాలి. నిదానపరచటానికి కొట్టబడిన రాయిగా ప్రభు మన మధ్యలోకి వచ్చారు. రెండవది గమనించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రశస్తమైనటువంటి మాట 17వ అధ్యాయంలో 12వ వచనం చదువు మనకు మాట్లాడడం. చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి దానిని వేసి ప్రభువుల ప్రియులారా చాలమ్మా. థ్యాంక్ యూ. దేవనామాన్ని బట్టి చోట ఒక గొప్ప అద్భుతం కలిగిందంట. అద్భుతం ఏమిటి అంటే భక్తుడైనటువంటి మోషే అమాలేకీయులతో యుద్ధం సలుపుతున్నప్పుడు ఇక్కడ పోరు జరుగుతుంది, రెండు పక్కల ఒక పోరు జరుగుతా ఉంటే ఒక కొండ మీద నిలబడ్డాడు మోషే.
ఈ కర్ర జయమిస్తుందని కర్ర చెయ్యెత్తి చూపించాడు. చెయ్యెత్తిన సేపు అంట జయం వస్తుంది, చేయించగానే వాళ్ళు జయిస్తున్నారు. అప్పుడు ఈ యొక్క తలపును గమనించినటువంటి యెహోషువ తత్పరులైన వారు ఏం చేశారు చెప్పండి? ఒక బండను తీసుకుని వచ్చి అతడు ఉన్న చోటులో వేశారంట. వేసి ఏం చేశారు? దాని మీద మోషేను కూర్చుండబెట్టి తన యొక్క 2 భుజాల క్రిందకు వాళ్ళు వెళ్ళి ఆ చేతిని ఏం చేశారు చెప్పండి? పైకి ఎత్తి పట్టుకులు చేశారు. ఎందుకు ఈ క్రమం జరిగింది చెప్పండి? ఎందుకు ఈ క్రమం జరిగింది? ఆయన భుజముల మీద ఏముండును? యేసు క్రీస్తు ప్రభువారి భుజముల మీద ఏ భారం ఉంది? ఆయన పరలోక రాజ్య భారమును భూలోక రాజ్య భారమును ధరించుటకు వచ్చిన ప్రభు ఆయనే క్రీస్తు. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారి కన్నా ముందుగా మన తండ్రి మోషేకి ఎవరు బాధ్యత అప్పచెప్పారంట? ఇశ్రాయేలుల బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు మోషే భుజాల మీద ఏ బాధ్యత ఉంది? ఇశ్రాయేలు బాధ్యత. వాళ్ళు 10 మంది 20 మంది అయితే అనుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. అందువలన వారందరికీ జయము రావాలి అంటే సూర్యోదయం మొదలుపెట్టి సూర్యాస్తం వరకు అలా పట్టుకునే ఉండాలి. ఎవరు పట్టుకుంటారు? ఇప్పుడు ఎవరినైనా పిలిచి ఒక కర్ర చేతికి ఇచ్చి అలా ఒక ఆరాధన ఏదాకా పట్టుకోమని అంటే ఏం చేస్తారు? బయటికి వెళ్ళి అయ్యి అమ్మ ఇక నా చెయ్య కట్టేసి దాకా వదల్లా అంటారు. ఒకరోజు బాబాయ్ గారు కూడా ఏం చేశారంటే షాల్లోనే అలా ఒకరి చేతికి ఇచ్చి ఒక 5 నిమిషాలు పట్టుకున్నారు. అతను ఇలా పెట్టాడు, ఇలా పెట్టాడు, ఇలా పెట్టాడు. అబ్బో ఇన్ని రకాలు. ఎందుకు అంటే ఆనాడు భక్తులు పడినటువంటి వ్యాధులు వంటిది. రెండవగా మనం చూస్తే ఈ రాయి అలా ఎటువంటి చెప్పండి, ఇతడు నిలబడి పట్టుకోలేకపోతాడు కాబట్టి ఇతడు నిలబడినా వీళ్ళు ఈ 2 భాగాల యొద్దకు చేతుల కిందకి వీళ్ళు నిలబడినా వీళ్ళు నిలబడగలరా? అందువలన అతడు ఉన్న పర్వతము కింద ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి అతని కొరకు దాని మీద ఆశీనులు చేసి వీరు ఏం చేశారంట? ఆ భారాన్ని పుచ్చుకున్నారంట. ఆ రాయి సకము బరువులు ఏం చేసింది? దించివేసింది. రెండవది జయమిచ్చిన రాయి. ఎప్పుడు కర్ర పైనే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటాం. మోషే కూర్చున్నాడని మాత్రం మనం గమనించాం. మోషే కూర్చుండి ఆ రాయి వైపు ఇశ్రాయేలు వైపు కర్ర ఎత్తి చూపించాడట. రెండవది జయమిచ్చిన రాయి. ఇక్కడ దావీదును చూస్తే 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు జామకాయలు కోసుకునేటప్పుడు నారింజకాయలు కోసుకునేటప్పుడు కొడితే షూరు వెళ్ళి తగులుతున్న గ్యారంటీ ఉంటుందా? 10 రాళ్ళు 15 రాళ్ళు పట్టుకెళ్తాము. నేను ఏమన్నా బస్తాలు పట్టుకెళ్ళా తగలవు, వేస్ట్, ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. దావీదు 5 రాళ్ళు 5 సమానమైన నొన్నటి రాళ్లను ఆ పాటు చేసుకుని ఏం చేశాడంట? పట్టుకుని వెళ్ళాడంట. ఏదో ఒక రాయి తగలక ముందు ఆ రాయి జయమిచ్చిన రాయి. మోషే కూర్చుని అతడు దేవుని నామమున ఇశ్రాయేలు వైపు చూపించిన కర్ర వారికి ఏమిచ్చింది చెప్పండి? జయమిచ్చింది. అలాగే మోషే సంచిలో ఉన్న 5 రాళ్ళలో ఒక రాయి ఏమిచ్చిందట? రెండవది జయమిచ్చిన రాయి. మొదటిది ఏ రాయి? కొట్టబడిన రాయి. రెండవది జయమిచ్చిన రాయి. మూడవది గమనించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నీ నన్ను కొలుచుచు వెండి దేవతలమైనను బంగారు దేవతలమైనను ఉమ్ 25వ వచనం చదువమ్మా. ప్రభు అంటున్నారు ఏమని? ముందేమన్నారు? మీరు విగ్రహాలు చేసుకోకూడదు, ఇష్టం వచ్చినట్లుగా బలివ్వకూడదు, మీకు నచ్చినట్లుగా ప్రవర్తించకూడదని చెప్పారు. ఈ ప్రవర్తన విధులను ఒక క్రమాన్ని పెట్టి దేమంటున్నారు? మీరు నాకు రాళ్ళతో ఒక బలిపీఠం కట్టాలి. అది ఎట్లా కట్టాలట? చేయనప్పుడు బాగా గమనించండి. ఏ రాళ్ళతో కట్టకూడదు? నువ్వు కట్టకూడదు. నెక్స్ట్ నీ పనిముట్లు తగలనిచ్చిన ఎడల చాలండి. దేవుడి ప్రేమ ద్వారా బలిపీఠ నిర్మాణము కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? బెసలేలు, చెప్పండి, అహోలియా. ఈ ఇద్దరును దేవుని నామముని ఏర్పాటు చేయబడ్డవారు. ఈ ఇద్దరున్నట పరిశుద్ధ స్థలంలోనికి ఎలా వెళ్ళాలి,
ఆ నిర్మాణం ఎలా పూర్తి చేయాలి, దేవుని పనులను ఎంత పరిపూర్ణంగా జరిగించాలన్న దాంట్లో నైపుణ్యత సంపాదించుకున్నవారు. అందుకే పరలోక పరిశుద్ధులు, ఈ నరలోక పరిశుద్ధులు అన్నారు. ముందెవరు? పరలోక పరిశుద్ధులే. వారి పరివారం ద్వారా వచ్చిన జ్ఞానము, నైతికత ఈ రోజు మనం వాడుతున్న ఏఐ అలియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దేవుని ప్రియమైన వారు ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటున్నారు, మలిచిన రాళ్ళు అంటే విగ్రహాలను తీసుకొచ్చి బలిపీఠంలో పెట్టకూడదు. ఒక పర్వతం కింద కొన్ని రాళ్ళు పడి ఉన్నాయంట. ఆ రాళ్ళన్నీ రోజు ఒక మాట అనుకుంటున్నాయంట, అరే నువ్వు పెద్దరా, కాదురా నేనే పెద్దరా, కాదా అదే పెద్దరా అన్నాడంట. ఇలా అందరూ పెద్ద పెద్ద అనుకుంటుంటే ఒక రోజట ఒక మంచి రాయిని ఒక శిల్పకారుడు చూసి అతని దగ్గర పనిముట్లు తీసి ఒక రూపాన్ని చెక్కి వెళ్ళిపోయాడంట. అది పొద్దున్నే లేచి చూసుకునేసరికి అబ్బో మంచి డెకరేషన్ కింద ఉందట. రే మీరందరూ కాదురా నేనే గొప్పరా, చూసా ఎంత అందంగా ఉన్నా నేను అన్నాడంట. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఊరి ఎవర్రా బాబు ఈయన ఎంత అందంగా తయారు చేశాడు, ఇవి నేను చీడు ఎరవిగిపోతారా పేటరేగిపోతారా అని అన్నాడంట. తర్వాత రోజు వచ్చి దాని పక్కన ఉన్న శిల్పాన్ని ఇంకా బాగా చెక్కాడంట. ఆ పక్కన తర్వాత రోజు ఇంకొక శిల్పాలు చెక్కాడంట. చెక్కి 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 ఆ శిల్పాలన్నీ అందంగా అయిపోయింది. అవన్నీ ఒకదాన్ని ఒకటి మేమే గొప్ప అని చెప్పుకుంటూ ఆ కొండకు చూసి నవ్వుకుని అంట. ఆ కొండను చూసి ఏం చేస్తున్నాయి, నవ్వుకుని అంట. నవ్వుతున్నాడు, ఓ కొండ చూసావా మమ్మల్ని ఎంత అందంగా చెక్కారు, నిన్ను చెక్కేవాళ్ళే లేరు, నీకు చెప్పేవాళ్ళే లేరు, నీకు రూపాయి ఇచ్చేవాళ్ళు లేదంటే, ఒరే పిచ్చోడా నన్ను ఏ రోజో దేవుడు చెక్కారా, అందుకే నేను ఇలా ఉన్నాను, చెక్కినప్పుడు ఊడిపడ్డారు చూడండి అదే మీరు రా అన్నాడంట. అర్థమైందండి? ఏ శిల్పకారులైన ప్రభువు నేను చెక్కారా, ఎందుకంటే సీనాయి పర్వతము మీదకు దేవదేవుడు అధిరోహించినప్పుడు ఆ పర్వతము దద్దరిల్లను, సాంద్ర మేఘము దాని చుట్టూ కమ్మెను, దాని జ్వాలల నడుమ మనుష్యుడు చూడగలిగినంత మహిమ ఆ పర్వతము చుట్టూ వ్యాపించి ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మహిమ చుట్టున్నప్పుడు బండ్ల కదలవా, అలా దొరుకుంటూ వచ్చి పడ్డారా. అందుకే నేను ఏ పర్వతమయ్యా, దేవుని పర్వతమయ్యా, సీనాయి పర్వతమయ్యా అన్నాడు. దేవుని ప్రియమైన వారు మనం చూసినట్లయితే మలిచిన ఏ రాతిని దేవదేవుడు తన స్థానములను ఉపయోగించుకున్నటకు ఇష్టపడడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సర్వ దేవతలను యెహోవా ఎదుట సాగిల పడుతారట. ఎవరండి? భూరాజులను, విగ్రహములను, సర్వ దేవతలను, దేవతలందరూ ఎక్కడ పడతారు చెప్పండి, యేసు క్రీస్తు ప్రభువు వారి ఎదుట సాగిల పడి ఆయనకు స్తోత్రము చేస్తారట. ఆయన మహిమంత గొప్పని దేవుని యొక్క వాక్యము యెషయా భక్తుడు వర్ణించిన వారై ఉన్నారు. మూడవది ఏమిటంటే దీవెననిచ్చిన రాయి. మూడో రాయి ఏంటండి అనగా బలిపీఠము. ఇప్పుడు మనం చూసినట్లయితే బలిపీఠము దేనికి గుర్తు, దేవుని శక్తికి గుర్తు. మరి మీకు ఇక్కడి నుంచి విందిస్తున్నా, ఎక్కడి నుంచి తీసిస్తున్నా చెప్పండి, దేవుని యొద్ద నుండి విందు మీకు ఇస్తున్నా. మూడవ రాయి దీవించిన రాయి. ఈ రాయి బట్టి గొలియాతును కొట్టాడు. అతని మీదకి ఏమొస్తుంది చెప్పండి, కత్తి కన్నా, బల్లెము కన్నా, ఎటువంటి ధూపకరణము కన్నా బలమైన దేవుని శక్తి ఆ బండ క్రీస్తే కదమ్మా. మరి క్రీస్తే వచ్చి ఢీ కొట్టారంటే ఎవరు మిగలగలరు? మూడవది ఏ రాయి చెప్పండి, దీవినిచ్చిన రాయి. ఇక నాలుగోదిగా చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే బాగా గమనించండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసిరి. ఏలయనగా మమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది చాలండి, ఆ బండ క్రీస్తే. యేసు క్రీస్తు ప్రభువునందు అత్య ఆసక్తి పడుతులే దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళారా, మహోత్సవాలకు ముందు వారం మీకు ఒక ప్రసంగం చెప్పా, రాయి అనే ప్రసంగం చెప్పారు. 4 రాయిలు నడుస్తున్నాయి మన దగ్గర, వీళ్ళు రాజు దగ్గర నుంచి ముందుకు వెళ్తావా ఏంటో, వీటికే ఎంత విలువ ఉందంటే వడుస్తాగా, మరి మన పరిస్థితి ఎంత గొప్పగా ఉంటుందో. ఆ రాయిలో ఒక ప్రాంతం ముందు మహాభక్తుడు యాకోబు నిద్రించి ఆ స్థలంలో పడుకున్న తరువాత అతని రాయి పెన అంచు మీదగా, తలపెట్టుకు అంచు మీదగా పరలోకపు గవిని అనగా మెట్లు కనబడి
కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దేవదూతలైన వారు, పరిశుద్ధులైన వారు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. అప్పుడు వెంటనే అతను లేచి అతను నిద్రించిన రాయికి ఏమని పేరు పెట్టాడు? తైలం పోసి బేతేలని పేరు పెట్టాడు. ఈ ప్రసంగం నాయనా ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకున్నప్పుడు మహోత్సవాల్లో మేము ప్రార్థన చేస్తున్నాం. అంటే సభలకు ముందు మహిమరాజు గారు మేము గ్రూప్ కింద ప్రార్థన చేశాం. గుర్తుమయ్య గారు శుక్రవారం ప్రార్థనలో ఉన్నాం. శుక్రవారం ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన వాళ్ళు చేస్తున్నాం, గొలుసుగా కూర్చుని ప్రార్థన చేస్తాంటే నేను చేస్తున్న నిజమా కాదన్నప్పుడు నాయన ఎక్కడో రాజమండ్రిలో ఉన్నట్లుగా మా దైవజనం ఉన్నట్లుగా యాకోబుని ఎక్కడి నుండో తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? గుంటూరు అనేటువంటి ఉడిబారిపోయిన స్థలంలో పెట్టావు. పెట్టినప్పుడు ఆయన అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు రాజారావు గారు అనగా కిరణ్ బాబాయ్ గారి యొక్క తాతగారు, ఆ అయ్యగారు ఆశ్రయం ఇచ్చారు. ఆ స్థలములో ఏం చేశారు చెప్పండి? ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చిన తరువాత ఆ స్థలములో పరలోక దర్శనములను బేతేలు గృహానికి నువ్వు చూపించావు, ఆ గృహవాసులకు నువ్వు చూపించావు. కాబట్టి ఆ సమయం నుండి వారు నిన్ను వారి గృహములు ఏర్పాటు చేసుకున్నారు, నీ గృహములో వారిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఎలాగైతే దేవదేవుడు యాకోబుకు రాయి పునాదిగా నిలబెట్టి తైలము పోసి బేతేలు పేరు పెట్టాడో, దైవజనులు అనగా బైబిల్ మిషను ఈ స్థలములో పుట్టింది. ఏ స్థలములోకి వెళ్ళింది? గుంటూరులో బేతేలు గృహవాసం దగ్గరికి వెళ్ళి అక్కడ పునాది రాయిలో ఉండి హెడ్ ఆఫీస్ గా మరి ఏమైపోయిందట? దేవుని మహిమను విస్తరిస్తూ ఉంది. ఆ సభా మహిమే బేతేలు వాసుల దీవెన. 2,70,000 పైనే జనం. లెక్క పెట్టడానికి శక్తి లేదు, భోజనం సరఫరా చేయడానికి శక్తి లేదు. అసలు ఈ 2 చేతులు ఎట్ట పని చేసిన ఇప్పటి వరకు నాకే ఆశ్చర్యంగా ఉంది. స్టేజ్ దగ్గర నుండి ఆఖరి పందిరికి రావాలి, ఎక్కడ నుండి వంశాలకు వెళ్ళాలి, వంశాల నుండి అటుపక్క బోర్డు దగ్గరికి వెళ్ళాలి, పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి, మెయిన్ లైన్స్ దగ్గరికి వెళ్ళాలి, క్వారీ దగ్గరికి వెళ్ళాలి. నేను సుమారు 25 ఎకరాల పందిరిలోను 3 కిలోమీటర్ చదరపు కిలోమీటర్ల వైశాల్యముగా ఉన్న మహోత్సవాల గ్రౌండ్లన్నీ మేము తిరిగేసాం. ఏ దైవజనుడు కూడా వెళ్ళలేదు, ఖాళీ లేడు. అంటే ఎందుకున్నా ఆ పెద్దయ్య గారే ఖాళీ లేరండి. ఫస్ట్ ప్రసంగం చెప్పినప్పుడు ఎక్కుతారు, తర్వాత ఆయన దిగడం కూడా మరి ఇట్లా నిమిషాల్లో మెయిన్ బిల్డింగ్ దగ్గర కనబడతారు. ఆయన అంగి ఎప్పుడు వేసుకుంటున్నారో తెలియదు, ఎప్పుడు తీస్తున్నారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలియదు. అంతా క్షణకాలం జరిగిపోతుంది. ఏమిటంటే దేవుని పని ఆగకూడదు. ఎందుకంటే దేవుని మీద ఆనుకొని పని చేయడానికి ప్రభువే ఏమిస్తారంట? శక్తినిస్తారు. రోజుకు 6 షర్ట్లు మారుస్తారండి అయ్యారు. రోజుకు 6 షర్ట్లు మార్చాడు, చెమటతో నడిచిపోద్దు, లోపలికి వెళ్తారు, మనుషులు తాగుతారు, మళ్ళీ వస్తారు, షర్ట్ వేసుకుంటారు, మళ్ళీ నడుస్తారు. దేవుని ప్రియమిత్రులారా, ఈ మాట మీకు ఏం చెప్తున్నాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా విరామమైన సేవ చేశారు. ఆ సేవ చేయటమే బైబిల్ మిషన్ యొక్క లక్ష్యము. అందుకే ఆ బండా క్రీస్తే పరలోకపు పునాది నరలోకములో గుంటూరులో వేయబడటం ద్వారా పరలోక గృహము భూలోక గృహమాయను. ఆ గృహమే నేడు మనకు ఆశ్రయమాయను. అదే బేతేలు గృహమాయను. దేవుని ప్రియమిత్రులారా, దేవుని మీద ఇల్లు కట్టుకున్నాం. ఆ బండే మనకేమిస్తుంది? ఆశ్రయం ఇస్తుంది. ఆ బండే మనకేమిస్తుంది? వాక్యాహారం ఇస్తుంది. ఆ బండే ఈ రోజు ప్రభు సంస్కారం అందుకోవడం అందరికీ దేవుని దీవెనలను అందిస్తూ ఉంది. మరి అందుకోమా? అయ్యగారు కోసం అని చెప్పారు. మిమ్మల్ని ఎందుకు బట్టలు కట్టుకుని రమ్మన్నా తెలుసా? ధవళ వస్త్రదారులు పరలోక పెద్దలట, ధవళ వస్త్రదారులు పరలోకపు దూతలట, ధవళ వస్త్రదారులు వధువు సంఘమట. ధవళ వస్త్రము అనగా తెల్లని దుస్తులు, మహిమయే తప్ప మాలిన్యమును దర్యొద్దకు రానివని సంఘమే వధువు సంఘం. తెల్లటి బట్టలు అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను అంగి వేసుకోవడం సంస్కారం ఇస్తానంటే ఎవరు పుచ్చుకుంటారు? ఒప్పుకుంటారా? నల్లంగి వేసుకుంటారు. ఇతర సంఘాల్లో ఎన్నో రకాల రంగులు ఉంటాయి, మనకు మాత్రం తెల్లంగి ఎందుకు ఇచ్చారు తెలుసా? పరలోకము వెళ్ళాలి అంటే ఈ లోకంలో నీ పరిస్థితి, నీ పద్ధతి ఎలా ఉండాలి? తెల్లగా ధవళంగా ఉండాలి. ఇది 4వది. రక్షణ ఇచ్చిన రక్షణ వస్త్రం అంటే తెల్లగానే ఉండాలా? యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో శుద్ధి చేసి మహిమ వస్త్రాన్ని నీ మీద కప్పాడు కనుక ఇది బైబిల్ మిషన్ అంతస్తు. ఇక 5గా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి
19వ అధ్యాయము నిర్గమాకాండము 20వ వచనమును మనం చదువుకుంటే అనగా ఆ పర్వత శిఖరము మీదకు దిగి వచ్చాను. చాలండి. దేవుని ప్రియమిత్రులారా, ఇలా చెప్పా కథలో, దేవుడు నా మీదకు శిల్పకారుడై వచ్చి చెక్కాడు కాబట్టి కిందకేమయ్యారు మీరు? చెక్కబడినటువంటి ముక్కలుగా కింద పడ్డారు. మిమ్మల్ని ఎవరో చెక్కారు. బైబిల్ మిషను దేవుడు చెక్కింది. దేవుని చేరాక ధర్మశాస్త్ర పలకలు ఏ రీతిగా మోషే కాలమును దేవదేవుడు సీనాయి మీదకు వచ్చి ఆ రాతిలో ఉండే పలకలను తీసి, ఆ కొండలో ఉండే పలకలు తీసి ఎలాగైతే రాయించారో, అలాగే గాలిలో కూడా ఏం రాశారు చెప్పండి దేవుడు? బైబిల్ మిషన్లో. అయ్యగారు అన్నారంట, ఈ అక్షరాలు మీకు ఎక్కడ కనబడ్డాయి అంటే ఆకాశంలో కనబడ్డాయి. అంటే మీరు గాలికి పోయే మిషనా అన్నారంట. అప్పుడు అయ్యగారు ఏమన్నారు? గాలి సంచరించు ప్రతి స్థలంలో తిరుగులాడే మిషన్. ఏ మిషను? బైబిల్ మిషను అన్నారంట. ఆ ఆకాశంలో ఉన్న గాలికి అగ్ని తోడైతే ఎంత విశాలంగా వెళ్ళిపోద్దో, అవునా? ఇప్పుడు మనం ఇంట్లో కొవ్వు పెట్టుకుంటాం, బాగుంది, వెలిగిస్తుంది. అదే తీసుకెళ్లి చెత్త కుప్ప దగ్గర పెడితే ఏమవుద్ది? ఒక పొగలోనో లేకపోతే గడ్డి మెడ దగ్గర పెడితే ఏమవుద్ది? తగలబడిపోద్ది. గాలి సహాయంతో ఎలాగైతే దహించేస్తుందో, బైబిల్ మిషన్ కూడా పాపాన్ని దేవుడు చెప్పారు. నేను ఈరోజు యోహాను అంటాడు, నేను ఈరోజు మీకు నెలలో ఇస్తున్నా బాప్తిసం, కానీ దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీకు ఎందులో ఇస్తాడు? అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. అందుకే బైబిల్ మిషన్ అగ్నితో ఆకాశంలో బంగారు అక్షరాలతో తేజరిల్లింది. అగ్నిలో బాప్తిసం పొందుకున్న వారే బైబిల్ మిషన్ వారు. దేవుని ప్రియులారా, అందుకే విజయ జీవనము మనదే, విజయ జీవనము మనదే, విశ్వమంతయు మనదే, భజన సంఘము మనదే, దేవుడున్న పరలోకము కూడా మనదే. అందుకైనా అంతాయు మనదే కదా, దేవుడు ఇచ్చినదంతయు అంతయు మన ప్రభు మన కొరకే ఏర్పరిచి ఉన్నారు. సొంతమని భావించండి. మనం ఏం చేయాలి చెప్పండి? సొంతమని భావించాలి, సొంతముగా అందుకోవాలి. అంత హక్కు దేవుడు మనకి ఇచ్చారు. అందుకే 5 రాళ్లతో విజయాన్ని సంపాదించుకున్నాడు మహాభక్తులైన దావీదు. ఇప్పుడు ఈ 5 రాళ్ళు 5 మెట్లతో సమానం చేసి చెప్తే, మొదటిది కొట్టే రాయి. అంటే మనస్సును ఎప్పుడు ఏం చేస్తారు? కొడుతూనే తడుతూనే ఉంటారన్నమాట. ఇది మొదటిది. రెండవది జయమిచ్చిన రాయి. అంటే నీ పాపాలపై నీకేం కావాలా? పాపములను పరిమార్చిన నామము పావన పుణ్యనామము. రెండవది పాపములపై. మూడవది దీవెనిచ్చిన రాయి. నీ తీర్మానం ఎంత గొప్పదైతే నీ దీవెన అంత గొప్పది. బేతేలు తీర్మానం గొప్పది కాబట్టి వర్షాలు వచ్చినా సవలాగలా, తుఫాన్లు వచ్చినా ఆగలా, కరోనాలు వచ్చినా ఆగలా, ప్రళయమే వచ్చినా మనం ఆగిపోయేవాళ్ళమా సాగిపోయేవాళ్ళమా? అది దేవుని మహిమ. నాలుగవది సమర్పణ. అంటే ఏంటి? రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణలో స్వకీయ దేహమును రక్తము నీకు సమర్పణగా ఇచ్చారు. ఈ రోజు ఆయన ద్వారా నీ ఆత్మను నువ్వు తండ్రికి సమర్పణగా ఇవ్వాలి. ఇది నాలుగవది. ఐదవది అంశ ప్రార్థన. అంటే ఏం చెప్పండి? అనుభవం. మోషే కొండ ఎక్కాడు, పలకలు పుచ్చుకున్నాడు, తానే స్వయముగా ధర్మశాస్త్రం రాశాడు. తన అనుభవం ఏంటంటే నేను ధర్మశాస్త్రం రాశాను. అందుకే మోషే ధర్మశాస్త్రం అయింది. యేసుక్రీస్తు ప్రభువు అనుభవం ఏమిటంటే తండ్రి పని లోకములో జరిగించటము, సిలువ మహిమను కనపరచటము. అది యేసుక్రీస్తు ప్రభువు అనుభవం. ఇప్పుడు మన అనుభవం ఏంటండి? మీరు ఎప్పుడు అడుగుతా ఉంటారు, ఇంతకుముందు కూడా చాలా మంది అడిగారులే, అక్కడ ఎప్పుడు వస్తుంది దగ్గర మరియమ్మ గారు ఎక్కువ అడుగుతారు, ఏంది వెళ్ళిపోయేది పంపిస్తావుడా? ఆవిడ అడుగుతారు, దేవుడు పుచ్చుకుంటే బాగుండు, దేవుడు పుచ్చుకుంటే బాగుండు. పుచ్చుకోవటానికి ఏంది? మీరు స్వీట్ పెడుతున్నారా, హాట్ పెడుతున్నారా దేవుడు పుచ్చుకోవటానికి? అయ్యారు ఈ మాట ప్రభువుని అడిగారంట. ఆ ప్రభు చెప్పారు, నాయనా తాతలు మా తండ్రులైన వారు తాతలైన వారు రాకడ ఎప్పుడని అడిగారు, త్వరలో అని చెప్పాము. తండ్రుల దగ్గర అడిగారు, త్వరలో అని చెప్పాము. మా దగ్గర అడుగుతున్నాడు, త్వరలో అని చెప్తున్నాం. అసలు రాకడ ఎప్పుడు ప్రభువా అని అడిగారంట. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు పాపం వదిలినప్పుడు అన్నారంట. ఇప్పుడు మరి మనం పాపం వదలనంతసేపు రాకడ రాదు, తరాలు మారుతాయి. కానీ రాకడ రావాలి అంటే పాపము పోవాలి. ఎందుకైనా రాశారు, పాపస్థలము నుండి నీ సువార్త
కడకొన. సువార్త కడకొనగా పాప స్థలము యొద్ద నుండి పాద స్థలము యొద్దకు అలా నడిచినట్లయితే భూమిలో పరమాత్మ నడుపుచున్నమో ఏ స్థలం? ఉత్తమ స్థలం అంటే ఏది? పరలోకం. ఇది కావాలి అంటే పాప స్థలం పోవాలి, దేవుని పాద స్థలం యొద్దకు రావాలి. ఈ పాదం యొద్ద నుండి నువ్వు ఏ స్థలాన్ని చూస్తావు? అయ్యగారు ఏమన్నారు తెలుసా? పాప స్థలము, పాదస్థలము, ఉత్తమ స్థలం. ఈ ఉత్తమ స్థలమే సింహాసనము. దేవుడు తన కుడి పార్శ్వమున నిన్ను కూర్చుండబెట్టుకొనబోవు స్థలమే ఉత్తమ స్థలము. అందుకే దైవాత్మ రమ్ము నా కనువున వ్రాలుము అని అయ్యగారు రాశారు. దేవుని ప్రేమికులారా, బైబిల్ మిషన్ దగ్గర వర్తమానాలకు కొదువు లేదు, రక్షణకు కొదువు లేదు, రాకడ అంతస్తులకు కొదువు లేదు. దేనికి ఏం లేదంట? పరలోకములో ఎంత తిరిగినా తిరగడానికి శక్తి కావాలి కానీ పరలోకము ఇక పూర్తి కాదట. అలాగే నయ్యగారు అన్నారు, ఈ 5 రాళ్ళే జయమిస్తాయని దావీదు నమ్మాడు కాబట్టి ఈ 5 స్థితులను బట్టి జయము తర్వాత దావీదు స్తుతి చేశాడు, దేవుని కనిపెట్టుకున్నాడు, గొప్ప అంతస్తును సంపాదించుకున్నాడు. ఈ 5 మెట్లు మనం చేద్దాం. మిగిలిన 2 మెట్లలో దేవుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందుకున్నాం. అదే రాకడ దీవెనగా దేవదేవుడు మీ అందరికీ అనుగ్రహింపజేసి దీవించును గాక. పరిశుద్ధుడా నీకే వందనములు. సమయానుచిత జ్ఞానమును నీవు మాకు దయచేసిన విధానమును బట్టి స్తోత్రములు. మా జనకులు, మా పరిశుద్ధులు, మా తండ్రి గారు విన్నాము, కన్నాము, ధన్యులమయ్యాము, ధ్యానించుకున్నాము. ఎన్ని మర్మములు ధ్యానించుకున్నాను, ఇంకనూ మర్మములు గోచరిస్తూనే ఉన్నవి, అనుభవములోనికి వస్తూనే ఉన్నవన్నారు నాయన. తండ్రి, అనుభవముతో ఆగిపోవటానికి, జ్ఞాపకముగా మిగిలిపోవటానికి, క్రమముతో అడ్డగింపబడటానికి తండ్రి ఇది లోక బోధ కాదు నాయన, పరలోక గవిని వెతుకుకొనే వారి యొక్క శక్తి, తిరుగువారి శక్తి, తల పోల్చుకుని వారి యొక్క శక్తి. ఈ లోకములో పాపమును విడిచినప్పుడే పరలోకపు భాగ్యమును సంపాదించుకుంటామనే గొప్ప సూత్రమును జయము పొందిన దావీదు 5 నొన్నమి రాళ్లలో తెలియజేసిన దేవా, ఈ 5 అంతస్తులని పంచగాయముల మహిమగా మార్చి మాకు జయ రక్షణ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని మా మనస్సులను తట్టి మా జయము యొద్దకు మమ్మల్ని నడిపించి దీవెనలతో మమ్మల్ని మేఘమెక్కించి రక్షణ భాగ్యమును కల్పించి పరలోక అనుభవాలను పరిచయము చేయనయున్న యేసు నామములు మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు దీవించి ఆశ్రదించి ఆయనే మహిమ పొందును గాక.